హలో అందరికీ. నేను మోనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్‌స్పైర్ టు యాస్పైర్. మనం బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్ చేస్తున్నాం గదా! దాంట్లో డే 3 నెక్స్ట్ 10 ఈడియం అండ్ ఫ్రేజెస్ చూద్దాము. ఫస్ట్ 2 డేస్‌లో 20 అయిపోయినాయి గదా! నెక్స్ట్ 10 ఈ వీడియోలో చూసేద్దాము. క్విక్ రివిజన్ ఒకసారి చేసుకుందాము. ఫస్ట్ 2 డేస్‌వి బీట్ అబౌట్, బీట్ అరౌండ్, బీట్ ద పుష్ టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ టాపిక్ అన్నమాట. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ టు సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. Spill the beans to tell a secret often by accident. Bite the bullet to accept a difficult situation and deal with it bravely. Under the weather, not feeling well, slightly ill. Cost an arm and a leg to cost a lot of money. Once in a blue moon. Very rarely, almost never. A piece of cake, something that is very easy to do. Call it a day. To decide to stop working for the day. Hit the sack or hay. To go to bed to sleep. Let the cat out of the bag. To reveal a secret by mistake. Break the ice. To make people feel more relaxed in a social situation. A blessing or a boon in a disguise. Something that seems bad at first but turns out to be good. A bolt from the blue. A sudden and unexpected event. Bury the hatchet to stop fighting or arguing and become friendly. Burn the midnight oil to work or study late into the night. Wild goose chase, a search for something that is impossible to find. Face the music to accept consequences. On cloud 9, extremely happy in a state of bliss. Sit on the fence to avoid taking sides or making a decision. 2 డేస్‌వి ఈ 20 ఇడియం అండ్ ఫ్రేజెస్, ఇవాళవి 10 ఇడియం అండ్ ఫ్రేజెస్ చూద్దాము. బైట్ ఆఫ్, మోర్ దెన్ వన్ కెన్ చ్యూ అంటే ఒకరు తినేదానికంటే మనము ఎక్కువ తినాలనుకోవడం అన్నమాట. వాట్ ఇట్ మీన్స్ టు టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ వన్ కెన్ మేనేజ్. ఒకరు మేనేజ్ చేసే దానికంటే ఇప్పుడు నేను చేయగలిగిన దానికంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం అన్నమాట. ఏంటి? బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చ్యూ. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ యూసేజ్. నౌవేడేస్ క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఈజ్ ఇన్ ఎ బూమ్. ఇదేమంటారు, మనం ఎంత కావాలో అంతే వాడుకొని అంతే కట్టేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మన అవసరాలు అలాగే ఉన్నాయి. నీడ్స్, ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే పక్కా మనం చేయగలిగిన దానికంటే మన ఖర్చులే ఎక్కువ ఉంటున్నాయి. సో గుర్తుంచుకోండి అది. బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ చ్యూ టు టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ వన్ కెన్ మేనేజ్. ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. A person in an unfamiliar environment where they feel awkward. ఇది చాలా ఈజీ. ఫిష్ వాటర్‌లో నుంచి బయట ఉండడం అంటే అది చాలా కష్టం ఇగ. అదేవిధంగా ఎ పర్సన్ ఇన్ అన్ అన్‌ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్. అది మనకసలు తెలియని ఎన్విరాన్మెంట్. అక్కడ మనం సస్టైన్ అవ్వలేము. ఇప్పుడు మనం చూసుకుంటే స్నో పడే ప్లేసెస్‌లో గానీ, డెజర్ట్స్‌లో గానీ వి ఫీల్ నాట్ వెల్. అంటే మనము అక్కడ వెంటనే అడ్జస్ట్ కాలేము. టైం పడతది. మనకి సంబంధించిన ప్లేస్, మనం తట్టుకునే ప్లేస్ అది కాదన్నమాట. సో, అన్‌ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్‌లో ఉండడం. ఔట్ ఆఫ్ వాటర్. బ్లో వన్ ఓన్ ట్రంపెట్ ఆర్ హార్న్. సెల్ఫ్ డబ్బా అంతే. టు టాక్ ప్రౌడ్‌లీ అబౌట్ వన్స్ అచీవ్‌మెంట్స్. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ ఆర్ హార్న్. టు టాక్ ప్రౌడ్‌లీ అబౌట్ వన్ అచీవ్‌మెంట్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ ఆర్ డైమ్. Immediately, without hesitation, do something instantly without a delay. At the drop of a hat or dime అంటే ఇట్లా హ్యాట్ పడేంత టైంలోనే అనుకోండి. టు డూ సంథింగ్ ఇన్స్టాంట్లీ వితౌట్ ఎనీ డిలే. ఇప్పుడు మనం ఏదైనా వదిలేస్తే అది కింద వెంటనే పడిపోతది కదా! అట్లా గుర్తుంచుకోండి. వెంటనే టైం తీసుకోదు. ఇన్‌స్టంట్‌గా వితౌట్ ఎనీ డిలే ఇది పడిపోతది. సేమ్ అట్లనే ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ ఆర్ డైమ్, ఇమ్మీడియేట్‌లీ వెంటనే, వితౌట్ హెసిటేషన్, ఇన్‌స్టాంట్‌లీ, వితౌట్ డిలే. టు డూ సంథింగ్ ఇన్స్టెంట్‌లీ వితౌట్ డిలే అన్నమాట. అసలు డిలే చేయకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేసేయడం. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. టు వేస్ట్ టైమ్ బీయింగ్ అప్సెట్ అబౌట్ సంథింగ్ దట్ హాస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏదో ఎగ్జామ్ రాసుంటాం, అది రాలేదు ఫస్ట్ అటెంప్ట్‌లో, సెకండ్ అటెంప్ట్‌లో రాలేదు. ఫస్ట్ అటెంప్ట్‌లో పోయినప్పుడు సరే మళ్ళా ట్రై చేద్దాంలే అనుకుంటాం. సెకండ్ అటెంప్ట్‌లో పోయినప్పుడు అరే! మళ్ళీ పోయిందా? సరే మళ్ళీ కూర్చొని మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటా. అదే థర్డ్ అటెంప్ట్‌లో పోయినప్పుడు నీకంత స్పోర్టివ్‌నెస్ రాదు. ఫస్ట్ భయమైతది. తర్వాత ఏం చేయాలో అర్థం కాదు.
ఫస్ట్ మనం ఇచ్చినంత థర్డ్ అటెంప్ట్‌లో ఇయ్యలేము. కాకపోతే మనం అట్లనే అది జరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా అని చెప్పి అదే బాధలో మనం ఉండొద్దు. గివ్ ఫోర్త్ అటెంప్ట్. ఎన్ని అటెంప్ట్‌లు ఉన్నాయో అన్ని అటెంప్ట్‌లు ఇయ్యండి. మన సైడ్ నుంచి చేయాల్సిన హార్డ్ వర్క్ మనం చేస్తూ కొంచెం టైం తీసుకున్నా కూడా బట్ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తది. కాబట్టి మనం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడి ఇప్పుడు కొందరు ఉంటారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. లేకపోతే వాళ్ళు నన్ను ఏదో అన్నారు. ఇప్పుడు నేను వాళ్ళు ఇంతే, నేను ఇట్లనే ఇదే అనుకుంటే మనం అంతే ఉండిపోతాం. మన కోసం ఎవరేమనుకున్నా మనకనవసరం. మనమేంటిదో మనకు తెలుసు కాబట్టి అన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, అది జరిగిపోయిన దాని కోసము ఎవరో ఏదో అన్నారని చెప్పి అదే పట్టుకొని కూర్చుంటే టైం వేస్ట్ అంతే. అదే అన్నమాట. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. పడిపోయిన చేయి జారిపోయిన మిల్క్ కోసం మనం ఇప్పుడు ఎంత బాధపడినా ఆ మిల్క్ వచ్చి గ్లాస్‌లో పడదు. ఆ గ్లాస్‌లో ఉన్న మిల్క్ మన పొట్టలోకి రాదు. అందుకనే జరిగిపోయిన దాని కోసం అసలు బాధపడొద్దు. నెక్స్ట్ ఏం జరగాలో ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఫ్లాగ్ ఆర్ బీట్ ఏ డెడ్ హార్స్. టు వేస్ట్ ఎఫర్ట్ ఆన్ సంథింగ్ దట్ కెనాట్ సక్సీడ్. ఫ్లాగ్ అంటే కొరడా అన్నమాట. ఫ్లాగ్ ఆర్ బీట్ ఏ డెడ్ హార్స్. చచ్చిపోయిన గుర్రాన్ని మళ్ళీ మళ్ళీ కొట్టడం. టు వేస్ట్ ఎఫర్ట్స్ ఆన్ సంథింగ్ దట్ కెనాట్ సక్సీడ్. ఇప్పుడు కొందరికి ఒక ప్యాషన్ ఉంటది. ఏమి? యూట్యూబ్‌లో వీడియోస్ జేయాలనో, ఇంకేదో అనో. వాళ్ళ ఇంట్లో ఇంకొకటి చెప్తారు. నువ్వు ఇది చదువుకోవాలి, నువ్వు ఇట్లే జేయాలి, నువ్వు ఇదే జేయాలి, నువ్వు ఇలాగే ఉండాలి. ఇదనమాట. చెప్పినప్పుడు నువ్వు యూట్యూబ్‌లో నీది నువ్వు చేయాలనుకుంటావు, చేయలేకపోతావు. ఎందుకంటే ఇంట్లో ప్రెషర్ ఉంది. అది వాళ్ళు చెప్పింది చేయాలనుకుంటావు, అది నీకు నచ్చదు, నీకు రాదు. సో, నువ్వు రెండిట్లో ఫెయిల్ అయిపోతావు. అదన్నమాట. నీ ఎఫర్ట్స్ అన్నీ ఏదైతే జరగదు, అది కాదు నాతో అనుకుంటావో దాంట్లో నీ ఎఫర్ట్స్ పెట్టేవంతా వేస్ట్ అయిపోతది. నీ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలి? ఇది జరుగుతది, నా వల్ల అవుతది అన్న ట్రస్ట్, నమ్మకం నీకున్నప్పుడు మాత్రమే నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడు నువ్వు సక్సెస్ చూడగలుగుతావు. నీకు నమ్మకం లేదు, ఎవరో ఏదో చేద్దాము, చూద్దాము అనుకుంటే నీ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోగా టైము వేస్ట్, మెంటల్లీ నువ్వు డిస్టర్బ్ అవుతావు. సో, దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఫ్లాగ్ ఆర్ బీట్ ఏ డెడ్ హార్స్. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్. ఎబిలిటీ టు స్పీక్ కన్విన్సింగ్లీ. పర్సుయేస్లీ అంటే కన్విన్సింగ్లీ అండ్ ఫ్లూయెంట్లీ. ఏంటి అంటే గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటే ఫ్లూయెంట్‌గా ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేయడం అన్నమాట. ఏదన్నా స్పీచ్ ఇవ్వడం గానీ, ఈజీగా జస్ట్ ఇప్పుడు కొందరు చాలా కష్టపడతారు ఇంగ్లీష్ మాట్లాడడానికి. వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా వస్తది. బట్ కమ్యూనికేషన్ కొంచెం రాకపోవచ్చు. బట్ కొందరేంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ అంతా తెలియకున్నా ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేస్తారనమాట. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటే ఎబిలిటీ టు స్పీక్ పర్సుయేస్‌లీ అంటే కన్విన్సింగ్‌లీ అండ్ ఫ్లూయెంట్‌లీ, ఈజీగా మాట్లాడేసేయడం. ఇంగ్లీష్ అనే కాదు, ఏదైనా కమ్యూనికేషన్ ఈజీగా మనము మాట్లాడేయడం అనమాట. దాన్ని గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్. ఇది అసలు రిలేటెడ్‌గా లేదు. బట్ గుర్తుంచుకోవాలి. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటే ఇంగ్లీష్ గుర్తుపెట్టుకుందాం. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదువుతున్నాం కదా! మనం ఇంగ్లీషే గుర్తుపెట్టుకుందాం. ఫ్లూయెంట్‌గా మాట్లాడడం రావడం. నెక్స్ట్ టేక్ విత్ ఎ పించ్ ఆర్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. టు బీ స్కెప్టికల్ అబౌట్ సంథింగ్, టు నాట్ ఫుల్లీ బిలీవ్ ఇట్ ఆర్ సంథింగ్. కంప్లీట్‌గా దాన్ని బిలీవ్ అంటే ఇప్పుడు ఒకరొచ్చి ఏదో చెప్పినారు. మంచి మాటే చెప్పున్నారు. సరే వాళ్ళు నాకు మంచి చెప్పినారు గదా! అని జెప్పేసి నేను వెంటనే వాళ్ళని నమ్మేసి, వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ పోతే అది కరెక్ట్ అస్సలు గాదు. ఫస్ట్ మనం వినాలి. మనకది ఎంత యూజ్ అయితది అని జెప్పి మనము అంతా చూసుకున్న తర్వాత కొంచెం వరకు అది నమ్మి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ నాట్ ఫుల్లీ. టు నాట్ ఫుల్లీ బిలీవ్ సంథింగ్. బ్రేక్ ఎ లెగ్. బ్రేక్ ఎ లెగ్ అంటే కాళ్ళు విరిచేయడం అని కాదు. యూజ్ ఇట్ టు విష్ సమ్‌వన్ గుడ్ లక్. ఎస్పెషల్లీ బిఫోర్ ఎ పెర్ఫార్మన్స్. ఏదన్నా వాళ్ళు చేయబోతున్నప్పుడు మనం వాళ్ళకు గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఏదో ఒకటి విష్ చేసి ఉంటాం కదా! ఇప్పుడు మనమే మన ఫ్రెండ్స్ గాని, ఎవరో తెలిసిన వాళ్ళు ఎగ్జామ్‌కి వెళ్తుంటారు. వాళ్ళకి వెళ్ళినప్పుడు మనం విష్ చేస్తుంటాం కదా! ఆల్ ది బెస్ట్ అని చెప్పి. అది. లేకపోతే ఎవరన్నా ఏదైనా స్టేజ్ పెర్ఫార్మన్స్ గాని, ఇంకేమైనా పెర్ఫార్మన్సెస్ ఉంటే వాళ్ళకి కూడా మనం గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అని చెప్తుంటాం కదా! అదే బ్రేక్ ఎ లెగ్ అన్నమాట. నెక్స్ట్ కట్ కార్నర్స్. టు డూ సంథింగ్ ఇన్ ద ఈజియెస్ట్ ఆర్ చీపెస్ట్ వే. ఈజియెస్ట్ వేలో కట్ కార్నర్స్. దాన్ని ఏమంటారు? తిప్పి కాంప్లికేట్ చేసి ఏదైనా పనిని చేసుకునే బదులు ఈజీ వేలో చేసుకొని ఎళ్ళిపోవడం మనం. ముక్కెక్కడ అంటే తిరిగి రావాల్సిన పని లేకుండా డైరెక్ట్‌గా మనం జేయాల్సిన పని దగ్గరికి డైరెక్ట్‌గా అదే పని చేయడం అన్నమాట. కట్ కార్నర్స్ అంటే క్విక్‌గా ఇవాళ 10 మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ కెన్ chew. టు టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ వన్ కెన్ మేనేజ్. ఎ ఫిష్ ఔట్ ఆఫ్ వాటర్. ఎ పర్సన్ ఇన్ అన్ అన్‌ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్ వేర్ దే ఫీల్ awkward. Blow one's own trumpet or horn. To talk proudly about one's achievements. At the drop of a hat or dime. Immediately, without hesitation. Do something instantly without delay. Cry over spilt milk. To waste time being upset about something that has already happened.
flog or beat a dead horse, to waste effort on something that cannot succeed. Gift of the gab, ability to speak persuasively means convincingly and equivalently. It means వాక్చాతుర్యం అంటారు కదా అది. In general, fluently or easily. Take with a pinch or grain of salt. To be skeptical about something. To not believe fully. అనుమానాస్పదంగా skeptical meaning అంటే. Break a leg, used to wish someone good luck, especially before a performance. Cut corners, to do something in the easiest or cheapest way. That's all for today. మన డే 3 ఈ బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్లో ఇవాళకి మనం 30 ఇడియం అండ్ ఫ్రేసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 30 ఎప్పుడు అడిగినా మనం చెప్పేలా ఉండాలి. అండ్ ఐ హ్యావ్ సీన్ దాట్ ఒక్క మినిమం 10 మెంబర్స్ ఖచ్చితంగా వీడియో ఫాలో అవుతున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఒక్కరికైనా యూస్ఫుల్ అయితే చాలు అనుకున్నాను. 10 మెంబర్స్ అయితే చూస్తున్నారు. నేను ప్రిపేర్ అవుతున్నాను. నాతో పాటు మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. మనం ఇట్లాగే ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డైలీ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ డే. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.